ఎందుకు వాలంటీర్లని అంటే ఉద్యోగాల నుంచి మొత్తం తొలగించామని ప్రభుత్వం ప్రకటించింది. కనీసం జీవో లేదు కాబట్టి మేము ఎవరిని తీసుకోవట్లేదని చెప్తుంది. మీరేమో ధర్నా చేస్తున్నారు. మార్చి 17వ తేదీన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని బలవంతంగా రాజీనామా చేసినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అనే డిమాండ్స్ సాధన కోసం సోమవారం మార్చి 17వ తేదీన విజయవాడలో అలంకారు సెంటర్లో ధర్నా చౌక్లో రాష్ట్ర ధర్నాని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే మీకు 10,000 రూపాయలు వేతనం చెల్లిస్తాము, మీ మీద బలవంతం చేసి మీతో బలవంతంగా రాజీనామాలు చేసిన వారి మీద మీరు కేసులు పెట్టండి, మేము వాళ్ళని జైళ్ళకు పంపుతాం, మిమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకునే బాధ్యత మాది అనే పద్ధతిలో నమ్మబలికారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను మరిచి 2.5 లక్షల మంది వాలంటీర్ల ఉపాధినికి దెబ్బతీసేటటువంటి పని చేసింది. ఇప్పుడు 2.5 లక్షల మంది వాలంటీర్స్ ఈరోజు రోడ్డున పడ్డారు. వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఈ వ్యవస్థను కొనసాగించాలని, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలనే డిమాండ్స్ సాధన కోసం మేము ధర్నా చేపట్టాం. అంటే మనం చూసాం విజయవాడ వరదల్లో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగిన చివరికి వాలంటీర్ల రంగంలో